న్యూస్ నా పేరు భవ్యశ్రీ ముందుగా హెడ్లైన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేక శిక్షణ జేసీ వెంకట్రావు కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలంటూ చెలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలివెళ్లిన కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎంఎస్ఓలు రాజధానిలో చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గుర్రంగడ్డ వంతెన నిర్మాణానికి మోక్షం బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి త్వరలో జడ్చర్ల మహబూబ్ నగర్ ప్రధాన రహదారికి మహర్దశ 200 కోట్లతో పనులు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ మహబూబ్ నగర్ జిల్లాలో త్వరలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి అని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఆర్డీఓలు నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 150 మంది డీఓటీలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణను ఇస్తున్నట్లు జేసీ వెంకట్రావు తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే వీరికి ఓటింగ్ బ్యాలెట్ విధానాలపై ఎలాంటి పద్ధతులను అవలంబించాలనే సూచనలు సలహాలను ఇస్తున్నారు అధికారులు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి ఇంపార్టెంట్ అయిన నోడల్ ఆఫీసర్స్ అందరితో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ గ్రామ పంచాయతీలకి జిల్లా కలెక్టర్ గారి లెవెల్లో రిజర్వేషన్ డిటర్మినేషన్ ఫైనలైజ్ చేసి ఆర్డీఓస్ పంపించడం జరిగింది. ఆర్డీఓస్ ఈరోజు కూర్చొని ఏ గ్రామ పంచాయతీలకి రిజర్వేషన్స్ ఏ కేటగిరీలు అనేది ఈరోజు ఫైనలైజ్ చేస్తారు. అలాగే ఆర్డీఓస్ ఈరోజు వార్డులకు సంబంధించినటువంటి డిటర్మినేషన్ ఫైనలైజ్ చేస్తారు. ఆ డిటర్మినేషన్ అయిన తర్వాత రేపు ఎంపీడీఓస్ వార్డుల్లో ఏ వార్డులో ఎక్కడెక్కడ ఏ కేటగిరీస్కి రిజర్వ్ చేయబడతాయి అనేది రేపు ఎంపీడీఓస్ ఫైనలైజ్ చేస్తారు. బోత్ ఎంపీడీఓస్ ఆర్డీఓస్ ఫైనలైజ్ చేసిన తర్వాత మొత్తం అన్నిటికీ కలిపి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది 29వ తారీఖు నాడు. ఆ గెజెట్ని మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా ఈరోజు 150 మంది టీఓటీలకి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో స్టేట్ లెవెల్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఈ టీఓటీలు అందరూ కూడా రేపటి నుండి ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వారు ఎక్కడెక్కడైతే రియల్గా వర్కింగ్ చేస్తున్నారో ఆ వర్కింగ్ మండల్స్లో వాళ్ళు పీఓస్ ఏపీఓస్కి ఆల్రెడీ ఆర్డర్స్ పంపించాం. వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయి. అట్లాగే మిగతా మెటీరియల్ విషయంలో కానీ మ్యాన్ పవర్ ఇష్యూస్లో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆల్రెడీ చూసుకోవడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం ఎలక్షన్స్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నోటిఫికేషన్ వస్తే ఇంకా స్పీడప్ అవుతుంది ప్రాసెస్. కేబుల్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేబుల్ ఎంఎస్ఓలు ఎల్సీఓ జేఏసీ ఆధ్వర్యంలో ఆపరేటర్లంతా చెలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వెళ్లారు. తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన ఈ మహాధర్నాను విజయవంతం చేసేందుకు జిల్లా కేంద్రం నుండి దాదాపు 600 మంది ఇక్కడి నుండి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేబుల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ట్రాయ్ మరియు బ్రాడ్కాస్టర్ల నిర్ణయాల పట్ల కేబుల్ టీవీ వినియోగదారులపై అధిక భారం పడుతుందని ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయడంతో పాటు
పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి సుమారుగా 15,000 మంది ఎల్సీఓలు ఎంఎస్ఓలు అందరం కలిసి ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. దానికోసం వెళ్తున్నాము. దీనికి ప్రజల సపోర్ట్ కావాలని కోరుతున్నామండి. యాక్చువల్గా రేపు ఛానల్స్ బంద్ చేయాలని అన్నారు ఇది ట్రాయి. అయితే ఇమీడియట్గా బంద్ చేయకుండా కొద్దిగా టైం అంటే 15 days 20 days సడలింపు తీసుకొని అందులోపల ఈ ప్యాకేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో పబ్లిక్ మాకు కొద్దిగా అండర్స్టాండింగ్ అయిన తర్వాత బంద్ చేయాలన్నట్టు ఇంకా ఫిక్స్డ్ డేట్ ఇవ్వకుండా కొద్దిగా సులువు ఇచ్చారు. కానీ ఎప్పటికున్నా ఇదైతే మా మీద కానీ ఆపరేటర్ల మీద కానీ కస్టమర్ల మీద కానీ భారం పడుతుంది. మేమేం కోరుతున్నామంటే ఈ సడలింపు ఏదైతే ఇచ్చిండ్రో కంప్లీట్గా తొలగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందండి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. బీసీలకు 34% రిజర్వేషన్లు తగ్గించి కేవలం 24% అమలు చేయడాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకొని బీసీలకు 34% రిజర్వేషన్లను యథావిధిగా ఉంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని సిపిఎం పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్స్ గత 20 సంవత్సరాల నుండి 34% అమలు చేసి ఈరోజు ఆదరాబాదరగా 22% కుదించి ఎన్నికల్లోకి సిద్ధమవుతా ఉన్నది. అంటే 34% రిజర్వేషన్స్ను కొనసాగించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలిపించింది. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టరు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గత 10 ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న గుర్రంగడ్డ వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి కృష్ణానది మధ్యలో ఉన్న ఈ గుర్రంగడ్డ బ్రిడ్జ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 9,09,00,000 రూపాయల నిధులు విడుదల చేసింది. దీంతో గుర్రంగడ్డ నుంచి 44వ జాతీయ రహదారికి అనుగుణంగా నిర్మించబోయే బ్రిడ్జ్ నిర్మాణ పనులను గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. దీంతో ఇన్నేళ్లు బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడెప్పుడా ఎదురుచూసిన గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కృష్ణానదిలో స్వయంగా పుట్టిని తోలుతూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడం అందరినీ ఆకట్టుకుంది. బ్రిడ్జిని సింగిల్ వే బ్రిడ్జిని ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో గద్వాల పర్యటన సందర్భంలో గుర్రంగడ్డ ప్రజల అంటే పరిస్థితి చూసి ఇక్కడ ప్రజలు అంటే నడిగా ఈ కృష్ణానది ఈ ద్వీపంలో ఉండడం వల్ల ఇక్కడ ప్రజల అంటే పరిస్థితి చాలా దీనాస్థితిలో ఉంది. రోడ్డు సౌకర్యం లేక ఇక్కడ ఆల్మోస్ట్ 2,000 ఎకరాలు ఇక్కడ సాగు భూమి ఉంది. సాగు భూమి ఇక్కడ పండించిన పంటలను కానీ అదేవిధంగా ఇక్కడ ఏదైనా హెల్త్ సమస్య వచ్చినా కూడా బుద్ధిలో పోయే పరిస్థితి. చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. గత దశాబ్దాలకెళ్ళి కలగా మిగిలిపోయిన పరిస్థితి. ఈరోజు ఆ కళని నెరవేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలని ఎంతో ఆదరాలతో ఇక్కడ ఉన్న ప్రజల బాధలను అర్థం చేసుకొని బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం చాలా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలం అందరూ కూడా నిన్ను స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నెల 29 నుంచి అమల్లోకి రాబోతున్న ట్రాయ్ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా ఎంఎస్ఓలు కేబుల్ టీవీ ఆపరేటర్లు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా ఆపరేటర్లు చేస్తున్న ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్ వారి ట్రాయ్ చట్టం కేబుల్ టీవీ వినియోగదారులపై పెనుభారం మోపుతుందని, ఆ చట్టాన్ని వెంటనే సవరించి వీరి సమస్యలను పరిష్కరించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. వీళ్ళు కమ్యూనిటీలకు కక్కుట్టివాడో లేకపోతే వాళ్ళ ఒత్తిళ్లకు కక్కుట్టివాడో మరి ఏం చేసిందో కానీ మనల్ని అంచెలా తక్కువ చేసుకోను లేకపోతే ఏం చేసా కానీ మొత్తం మీద ఈరోజు సారీ అత్యధికంగా వచ్చి మరి మరొకసారి మనల్ని ఐక్యం చేయడం జరిగింది. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఎక్కడ తెచ్చుకున్నామో తెలుగు వాళ్ళకి ఛాతి ఆడతాము. మనమే ఇండియా లెవెల్ మనమే టేకప్ చేయాలి. దాని ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎట్లా ఉద్యమాలు చేయాలో మనకు తెలుసు కనుక అక్కడ పోయి జెండా వాతాలే, కేంద్రం మెడలు ఉంచాలి, ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. అసలు సామాన్య ప్రజలు బతుకొద్దా? ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతి గుడిసె చూడండి. ఈ హైదరాబాద్ ఎక్కడైనా కానీ ఒక పూట సగం పూట తిండి లేకుండా పర్లేదు కానీ దేశంలో ఏమవుతుంది, ప్రపంచంలో ఏమవుతుంది, ఆయన కలెక్టర్ ఉండాల్సిందే. టీవీ లేదు, నడవేయడం అంటే సామాన్య ప్రజలు కూడా ఉపయోగపడేటువంటి ఈ పని, చిన్న వ్యక్తికి కూడా ఉపయోగపడేటువంటి ఈ వ్యవస్థ మరి మీరు విధానాల వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందనే సంగతి మీకు గుర్తుకు రాలేదని అడుగుతా ఉన్నా. కేవలం పెద్ద పెద్ద రిలయన్స్, టాటాలో, బిర్లాలో ఎవడో ఇద్దరు ముగ్గురు అంటే ఎవరు కూడా ఊరుకోరు. వీళ్ళకి మేమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి పేర్ల నుంచి 10 రాజకీయ వీళ్ళ మద్దతు ఉంటుంది. వీళ్ళు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రు, ఎంతో మందిని పైకి తీసుకొచ్చిండ్రు, ఎంతో మందిని లోపల కూడా చేసిండ్రు. మామూలు కాదు, ఏదో మామూలు కాదా. వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటే కుదరదు బిడ్డ. ఇలా ఒక అందరూ ఏకమైతం. అటు ఆంధ్రలో కాకినాడలో ఇబ్బంది వచ్చినా మా సుభాష్ చంద్ర వస్తాడు, మా జితేంద్ర వస్తాడు, ఇటు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వస్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఇటు కేబుల్ ఆపరేటర్లని, ఎంఎస్ఓలని, అటు సామాన్య ప్రజలని ఇబ్బంది పెడతామంటే ఎవరు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా దానికి సిద్ధం అవుతారు. మొన్ననే మామూలు అంటే చెప్పినాం, హైదరాబాద్ కాదు ఢిల్లీలో పెట్టండి, మొత్తం స్తంభింపజేయాలి. ఎన్నికల్లో చెప్పడం జరిగింది. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వ పనులు ఉన్నాయి కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు, మా పెద్దలందరూ తెలుసు. మా సుభాష్ చంద్ర కానీ ఇంకా చాలా మా ప్రభాకర్ రెడ్డి కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సన్నిహితంగా ఉన్నారు. మా జితేంద్ర గారి ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు రాగానే ఖచ్చితంగా మా పెద్దలు తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ పనులు కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ఒక మంచిగా ప్రజెంటేషన్ చేస్తే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా కూడా అక్కడ కూడా ఏం చేయాలని చెప్తాడో మనకు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ప్రజల మనిషి ఆయన ఖచ్చితంగా ఇంతమందికి నష్టం జరుగుతుంటే ఊరుకోరు. మీకే కాదు నష్టం, సామాన్య ప్రజలకు నష్టం అవుతుంది. ఈరోజు 100 రూపాయల టీవీ చూస్తే 1000 రూపాయలు తేవాలి. 1000 రూపాయలు ఎక్కడ ఉంది? వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని
లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ ఏ చైతన్యారెడ్డి TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. కార్ డెకార్స్ మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కార్వర్డ్ కార్ డెకార్స్. లెదర్ సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, బంపర్స్, అలై వీల్స్, రివర్స్ క్యామ్, అన్ని రకాల కార్ యాక్సెసరీస్ అత్యుత్తమమైన క్వాలిటీతో సరసమైన ధరల్లో లభించును. అనుభవం గల టెక్నీషియన్లతో ఫిట్టింగ్ చేయబడును. ప్రారంభం సందర్భంగా గొప్ప డిస్కౌంట్ కలదు. విచ్చేయండి కార్వర్డ్ కార్ డెకార్స్, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 9989398999. తిరిగి వార్తలకు స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అయ్యప్ప స్వాములు. అంతకుముందు పట్టణంలో ముందుగా ఆభరణాలు, కలశాలను భక్తి శ్రద్ధలతో పాటు అయ్యప్ప శరణుఘోషలతో భారీ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో పదునెట్టాంబడికి పడిపూజలు చేసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్పనామ స్మరణలతో మాల ధరించిన అయ్యప్పలు ఆలపించిన స్వామివారి పాటలు భక్తులను ఎంతగానో పరవశింపజేశాయి. ఈ కార్యక్రమానికి జడ్చర్ల పట్టణ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించారు. ఆ దారి కనపడాలి, వెళ్ళిపోవాలని గంట టంగ్ 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 మోగించుకుంటూ గంట వెళ్తాడు గంట స్వామి. వెనకాల 4వ వ్యక్తి గదస్వామి. ఏదైనా జంతువు వస్తే దాన్ని చంపడానికి కోసం ఒక గదను పట్టుకుని వెళ్తాడు గదస్వామి. అలా స్వామి నాగర్ కర్నూలు జిల్లా కడ్తాల్ మండలంలోని మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన మహాసభల్లో ఓ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ధ్యాన మహాసభల్లో పాల్గొనేందుకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెరిగిలాపూడి గ్రామానికి చెందిన కళ్యాణి అనే మహిళ తన తల్లి అమలతో కలిసి ధ్యానం చేసేందుకు ఇక్కడికి వచ్చింది. అయితే బుధవారం రాత్రి ఉన్నట్టుండి కళ్యాణి నోటి వెంట నురగలు కక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోగా ఆమెను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో మృతురాలికి పాము కాటు వేసిందా లేక విషపూరిత ఆహారం ఏమైనా తీసుకుందా అని అనుమానం కలిగింది. మృతురాలి తల్లి అమల ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కళ్యాణికి ఇదివరకే అనారోగ్య సమస్యలున్నాయని అవి తొలగించుకునేందుకే ధ్యాన సభల్లో పాల్గొందామని వస్తే ఈ విషాదం చోటు చేసుకుందని ఆమె తెలిపింది. వెళ్ళిపోదాము, ఒక డయాలసిస్ కాకుండా ఏం కాదండి, మనం 10 రోజులు పెట్టకపోయినా బాగానే వెళ్తే బాగుంది, అందుకని వచ్చామన్నమాట. వస్తే బాగానే ఉంది, అసలు రాత్రి అన్నం అది కూడా బాగానే తింది పడుకుంది. ఇంకేం మార్నింగ్ అంటే 4ంటికి చూస్తే లేదు, నన్ను లెగ్గొట్టుకుంటే క్లాసులోకి వెళ్ళిపోయిందేమోనని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే నాకు ఆ జనంలో ఏడగని పడిద్దండి, కనలేదు. మా యానమ్మటి వచ్చిన అబ్బాయి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి దేవులాడానమ్మా ఇక్కడే వచ్చిందేమో, ఏడాడనందేమో, లేదు కనపడలేదమ్మా, నాకు కూడా నాన్నకి చూద్దామని అన్నాడు. అంటే ఆరోగ్యం బాగానే ఉంటుందండి, తన పని అంతా వంట గింట అంతా బాగానే చేసుకుంటుంది. మెడిసిన్ ఇది చేసుకుంటే ధ్యానం చేసుకుంటే బాగుంటుంది, మేము కూడా పెరిగిటి కట్టుకుందామని కట్టుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత స్లాబ్ పోపించుకోవచ్చు అని చెప్పి మేము ఇటు ఇచ్చాము. ధ్యానం చేసే వ్యక్తిగా వచ్చారు. గత రాత్రి ఆమె
కొద్దిగా ఆరోగ్యం బాగాలేక చనిపోయినట్టు మాకు ప్రైమరీ ఎంక్వైరీ తెలుస్తుంది. ఇంకా దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేసి దానిపైన వాళ్ళ మదర్తో కంప్లైంట్ తీసుకోవాలి. వాళ్ళ అమ్మతో పాటు కలిపి వచ్చింది. వాళ్ళ అమ్మతో కంప్లైంట్ తీసుకొని దానిపైన వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ పై మేము ఇన్వెస్టిగేట్ చేసి దీనికి తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మీకు తర్వాత సరస్వతి శిశు మందిర్ విద్యాలయాల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సరస్వతి విద్యాలయంలో విభాగ్ ఖేల్కూద్ ఆటల పోటీలు అట్టహాసంగా నిర్వహించారు పాఠశాల నిర్వాహకులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సరస్వతి విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, పరుగు పందెం వంటి పోటీలను నిర్వహించగా అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలల తరపున ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉత్తేజం కలగడమే కాకుండా వారిలో పోటీతత్వం పెంపొందుతుందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సరస్వతి సాక్షాత్కారం అనే పుస్తకాన్ని విడుదల చేసి పుస్తకాల ప్రాచుర్యాన్ని గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు అందరూ కూడా ఖేల్కూద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు వాళ్ళ ప్రతిభ కనపరిచి రన్నింగ్లో అనుకోండి, గుండు విసుకుంటూ అనుకోండి, ప్రబంధకారులు విభాగ్ కాదండి విభాగ్ ఈ విభాగు స్థాయిలో అన్ని సరస్వతి శిశు విద్యాలయాల నుంచి విద్యార్థులను ఒక చోట రప్పించి ఆట పోటీలు నిర్వహిస్తారు. ఈ ఆట పోటీల ఎన్నో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న జడ్చర్ల మహబూబ్ నగర్ ప్రధాన రహదారికి మహర్దశ రాబోతుంది. ఎంపీ జితేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కృషి కారణంగా ఈ రహదారి మరికొన్ని నెలల్లో 4 లైన్లుగా మారబోతోంది. అందుకు సంబంధించిన నిధులు కూడా మంజూరు కావడంతో ఇక ఆలస్యం చేయకుండా త్వరగా పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మీరు చూస్తున్న ఈ అంతర్రాష్ట్ర రహదారి జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ మీదుగా రాయచూర్కు వెళ్లే రహదారి. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం దాటేంత వరకు కేవలం 20 కిలోమీటర్లే ఉన్న ఈ రహదారిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితి వాహనదారులది. ఇన్నేళ్లకు ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అతి త్వరలోనే మహబూబ్ నగర్ జడ్చర్ల రహదారి 4 లైన్ల రోడ్డుగా మారబోతుంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో 200 కోట్ల నిధులు కూడా కేటాయించింది. త్వరలోనే 4 లైన్ల రహదారికి పనులు ప్రారంభించబోతున్నారు. దీంతో జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుంది.
మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత రద్దీతో పాటు అత్యంత ప్రమాదకరమైన ఈ జడ్చర్ల మహబూబ్ నగర్ రహదారి జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ వరకు ఇప్పటి వరకు సింగిల్ లైన్గా ఉన్న ఈ రహదారి 4 లైన్లుగా ఏర్పాటు కాబోతుంది. మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చొరవ చూపించి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో పలుమార్లు జరిపిన చర్చల్లో భాగంగా ఇప్పటికీ 200 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. జడ్చర్ల కొత్త బస్టాండ్ నుండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వరకు 200 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. రోడ్డు వెడల్పు, పునర్నిర్మాణం, కాల్వలు, బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల స్వీకరణ ఉంటుందని తెలిసింది. జడ్చర్ల కొత్త బస్టాండ్ మొదలుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వరకు వెళ్లాలంటే గంటకు పైగా సమయం తీసుకునేది. రహదారి 4 లైన్లుగా మారనుండడంతో ఆ సమయం అరగంటకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎస్వీఎస్ ఆసుపత్రి నుండి ట్రాఫిక్ కష్టాలు మొదలైతే పాలమూరు యూనివర్సిటీ వరకు అదే రద్దీ ఉంటుంది. ముఖ్యంగా జిల్లా ఆసుపత్రి, మెట్టుగడ్డ, కొత్త బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, వన్ టౌన్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కొత్త 4 లైన్ల రహదారి మూలంగా ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తీరే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో పెరిగిన వాహనాలకు 10 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4 లైన్ల రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరువైపులా చిరు వ్యాపారులు తమ వ్యాపారాల కోసం కబ్జా చేసేశారు. రోడ్డు మీద వెళ్లే వాహనదారులతో పాటు పాఠశాలలు ఈ కబ్జాల మూలంగా పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలు పడిన సందర్భాలు కోకొల్లలు. పట్టణ రహదారి గుండా పెద్ద పెద్ద షాపింగ్ వ్యాపార సముదాయాలకు ఇప్పటికీ కూడా పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు తమ వాహనాలను రోడ్డుపైనే అడ్డగోలుగా నిలిపేసి వెళ్తున్నారు. ఈ వాహనాలను సరైన క్రమ పద్ధతిలో పెట్టించడం, వారి మీద కేసులు పెట్టి స్టేషన్కు తరలించడం ట్రాఫిక్ సిబ్బందికి తలనొప్పిగా మారింది అనేది వాస్తవం. వీలైనంత తొందరలో ఈ 4 లైన్ల రహదారి పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను పూర్తిగా తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు. ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేక శిక్షణ. జేసీ వెంకట్రావు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలంటూ చెలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు. రాజధానిలో చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. గుర్రంగడ్డ వంతెన నిర్మాణానికి మోక్షం. బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. త్వరలో జడ్చర్ల మహబూబ్ నగర్ ప్రధాన రహదారికి మహర్దశ. 200 కోట్లతో పనులు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.